అదే నీకు బాధ, అదే నీకు భయం. ఆ తర్వాత కూడా తమరేదో మాట్లాడారు, ఒకసారి అది కూడా చూద్దాం. ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎగిరి పడితే అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగరేసి తంతాడు అంటుంది. కాబట్టి నేనేం చెప్పాలంటే దీనికి 2019 నుంచి 2024 మధ్యన ఎగిరి పడితేనే కదా జనాలు ఎగరేసి తన్నారు. అలా ఎగరేసి తంతేనే 151లో 5 పోయింది, ప్రతిపక్ష హోదా పోయింది, అసెంబ్లీకి వచ్చే ధైర్యం పోయింది, యలహంక ప్యాలెస్ లో దాక్కునే స్థాయికి వచ్చింది. ఎగరేసి తనడం గురించి, ఎగిరిగిరి పడ్డం గురించి నువ్వు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. జనాలు షాక్ అవుతున్నారు. ఎవరు ఎగిరిగిరి పడ్డారు? వైన్స్, గ్రావిలు, ఇసుక, అక్రమాలు, అన్యాయాలు, దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దందాలు, సెటిల్మెంట్లు, స్కాములు, స్కీములు చేసి ఎగిరిగిరి పడింది ఎవరు? అందుకే జనాలు 151లో 5 తీసేసి ఎగిసి తన్నారు. ఎగరేసి తంతేనే కదా మనం చెన్నైలో దాక్కున్నాం, ఎగరేసి తంతేనే కదా అన్న యలహంక ప్యాలెస్లో దాక్కుంటున్నాడు. కాబట్టి ఎవరిని ఎగరేసి తన్నారు, ఎవరు ఎగిరిగిరి పడ్డారనేది ప్రజలకి ప్రత్యేకంగా చెప్పపలేదు. ఆర్కే రోజా, నువ్వు నా గురించి ఏం మాట్లాడినా పర్వాలా, కానీ ఆధారాలతో కూడినటువంటి, నిరూపణలతో కూడినటువంటి సాక్షి ఆధారాలు కాదు, సాక్ష్యాధారాలు తీసుకొని వచ్చి నిలబడు.